వీసాకి 10 lakhs పే చేయాలి. 5 lakhs హైయర్ స్టడీస్కి ఇన్వెస్ట్ చేయాలి. స్టడీ అంటే వర్క్ విత్ స్టడీ మెథడ్. అది ఒక చిన్న అడ్జస్ట్మెంట్. పేరుకే ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి. తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండాలి. విత్ ఇన్ 6 months మనం అక్కడ సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. అంటే మనం బ్రిటిషర్స్ని మోసం చేయబోతున్నాం అనమాట. కూర్చో ఒక్క నిమిషం. నో, ఏం భయం లేదు. ఇలాంటి కేసులు నేను ఎన్ని టేకప్ చేస్తుంటాను. మీరు తినగా ఇక్కడికి రండి, అన్నీ వివరంగా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓకే, ఓ ఫోన్ చేసి బయలుదేరండి. ఓకే సరే, ఉంటాను. చెప్పరా, ఎప్పుడొచ్చావు? ఈరోజు పొద్దునే. నేను నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. 10th class ఎగ్జామ్స్లో నీ పేపర్ చూసి నేను రాస్తుంటే టీచర్ నన్ను బయటకు పంపలేదంటే ఒకవేళ నేను ఈ పొజిషన్కి వచ్చుండేవాడిని కాదు. అవును, నువ్వేదో రీసెర్చ్ చేస్తున్నావని విన్నాను. మన తెలుగు భాష గురించి. మన తెలుగు భాష ఏంట్రా, నువ్వు ఇంకా ఇలా ఉన్నావు? రే, ఈ కాలంలో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. నువ్వు అది వదిలేసి నాతో రా. నేను CBSE స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా నవ్వుతున్నావు? రే, ఈ దేశంలో మనం డబ్బు సంపాదించాలంటే 4 మార్గాలు ఉన్నాయి. విద్యాభ్యాసం, ఆరోగ్యం, భక్తి, తర్వాత రియల్ ఎస్టేట్. నువ్వు నాతో కలిసి చూడు, ఎడ్యుకేషన్ బిజినెస్లో మనం అద్దరు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంది. ఓహ్, ఏం ఉద్యోగం? హై రేంజ్లో గ్రేట్ వే పిగ్ ఫామ్లో. ఓహో, పిగ్ మ్యాన్ అను. సంతోషం. సరే, అది అలా ఉంచు. నీకు మ్యారేజ్ అయిందా లేదా? లేదు. నా వరకు మ్యాటర్ క్లియర్ అయిందనే చెప్పాలి. చాటింగ్లోనే మా పరిచయం అయింది. 10-15 ఏళ్లుగా తను ఫ్యామిలీతో గల్ఫ్లో ఉంటోంది. లాస్ట్ మంత్ నేను వెళ్ళాను దుబాయ్కి. ఓపెన్గా చెప్పాలంటే అమ్మాయి గొప్ప అందగతేం కాదు, యావరేజ్ లుకింగ్ అంతే. నేను అదేం పట్టించుకోను. మనకి కావాల్సినంత ఆస్తుంది వాళ్ళ దగ్గర. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నాకు ఎంగేజ్మెంట్ ఉంటుంది. నీకు ఫోన్ చేస్తానులే. సరే, అయితే నేను బయలుదేరుతాను. ఏంట్రా, వెళుతున్నావా? నువ్వు నీ పని కానివ్వు. అరే, అన్నట్టు నీకు చెల్లెలు ఉంది కదా, మీనా. షీఈ్ వెరీ స్మార్ట్. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ తనంటే బాగా ఇష్టం.